ప్రజలంతా గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచి ఆరోగ్యవంతంగా ఉండాలని భద్రగిరి డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవరం పిలుపునిచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురంలో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా గుమ్మలక్ష్మీపురం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్దన మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా నిర్వహించే ఈ స్వచ్ఛత కార్యక్రమంలో పెద్ద ఎత్తున విద్యార్థినులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ప్రజలకు గత 10 రోజులుగా స్వచ్ఛతపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో భారీ ర్యాలీలను నిర్వహించారు. ఈ సందర్భంగా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్రీవరం మాట్లాడుతూ ప్రజలందరూ ఆరోగ్యవంతంగా ఉండేందుకు తమ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా తాము పాలాభిషేకం నిర్వహించి పూలమాల వేసి నివాళులర్పించామన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల వైస్ ప్రిన్సిపల్ రామయ్య, సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అక్టోబర్ 2వ తేదీన మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా ఈ 10 రోజుల నుండి నిర్వహిస్తూ ఉన్న స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాన్ని మేము ఈరోజు ముగిస్తూ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గుమ్మలక్ష్మీపురం స్టూడెంట్స్, స్టాఫ్ అంతా గ్రామంలో కొన్ని స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈరోజు చివరి రోజుగా బస్టాండ్ ఏరియాని కూడా క్లీన్ చేయాలని, అదేవిధంగా గాంధీ గారి విగ్రహాన్ని పూలమాలతో అలంకరించాలని మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. స్వచ్ఛతే సేవ ఈ నినాదంతో ఈ 10 రోజులు మేము అనేక కార్యక్రమాలు నిర్వర్తించడం జరిగింది. ప్లాస్టిక్, పాలిథిన్ క్లీన్ చేయడం, శుభ్రత గురించి వీధుల్లో స్టూడెంట్స్ అందరూ ప్రచురించడం, ఇవన్నీ ఈ కార్యక్రమాలను చేపట్టాం. అవగాహన కల్పించడం జరిగింది. ప్రజలందరూ కూడా శుభ్రతను పాటిస్తూ ఈ గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దాలని మేము కోరుకుంటూ ఉన్నాం. థ్యాంక్ యూ.